హాయ్ చాతు, స్కూల్ నుండి వచ్చావా? వచ్చా. ఈరోజు నీకోసం ఏం స్పెషల్ చేస్తున్నానో తెలుసా? ఏంటి? ఆలు బజ్జీ. ఈరోజు స్కూల్లో టెస్ట్ ఉందన్నావు కదా, ఎలా రాసా? ఎన్ని వచ్చాయి మార్క్స్? నీట్గా రాసావా? ఏది చూపించి ఎలా రాసావు? పేపర్ రేపిస్తానన్నారా? సరే, రేపిచ్చాక చూపి. డైరీలో రాసారా? చూపి. అమ్మ డైరీలో చూడు, నాకు రాశారు. ఎక్కడ రాశారు? ఏం రాశారు? ఓ, పైన రాశారు అసైన్మెంట్ తెలుగువా? అవుట్ స్టాండింగ్ 10 out of 10. వావ్, నువ్వే ఫస్ట్ వచ్చావా? అందరికి 2 మార్క్స్ 3 మార్క్స్ 1 మార్క్ వచ్చాయి. అవునా? నాకు మాత్రం 10/10. వెరీ గుడ్. అవుట్ స్టాండింగ్. నేను అవుట్ స్టాండింగ్. వెరీ గుడ్. అందుకే నీకోసం నీకు ఇష్టమైన ఆలు బజ్జీ చేస్తున్నాను, ఓకేనా? నేనైతే నార్మల్గానే ఆలు బజ్జీ ప్రిపేర్ చేశానండి, తనకి ఇష్టమని చెప్పి. అదేదో తన ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చింది, అందుకే చేశానని చెప్తే ఇంకా పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అరే, మా అమ్మ నేను ఫస్ట్ వచ్చానని నా కోసమే చేసింది అని హ్యాపీగా ఫీల్ అవుద్ది. మా చిన్నదైతే ఇంకా వాళ్ళ అక్కకి వెక్కిరించడానికని అమ్మ నా కోసమే బజ్జీలు చేసిందని ఇంకా చెప్పుకుంటుంది. అండ్ అలాగే క్లాస్లో కూడా ఫస్ట్ వచ్చావు, దానికోసమే చేశానని చెప్పాను. వాళ్ళకి ఇంకొంచెం బూస్టప్ అవుతుంది కదా. అండ్ అలాగే నెక్స్ట్ టైం కూడా రావడానికి ట్రై చేస్తారు. ముందే ముందు రోజు అమ్మ మాకు ఎగ్జామ్ ఉంది, అందులో ఫస్ట్ వస్తే టీచర్ గిఫ్ట్ ఇస్తానన్నారు ఎరేజర్ అని చెప్పింది అనమాట. అందుకే నేను బాగా రాశాను, రైటింగ్ కూడా బాగా రాశాను, కానీ టీచర్ గిఫ్ట్ ఇవ్వలేదు అని అంటుంది. అయితే నిజంగానే రైటింగ్ అయితే మాత్రం మా చిన్నది చాలా బాగా రాస్తుందండి. నేనే షాక్ అసలు. ఫస్ట్ స్టాండర్డ్ అమ్మాయి రైటింగ్ అంటే నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇప్పుడైతే వేడి బజ్జీలు రెడీ అయిపోయాయి. బజ్జీలు చాలా సింపుల్గా వేసుకోవచ్చు అండ్ టేస్టీగా ఉంటాయి కూడా, తొందరగా కూడా రెడీ అయిపోతాయి కదండి రెసిపీ ఏ బజ్జీ అయినా కానీ. అండ్ వీళ్ళైతే అరటికాయ బజ్జీలు తినరు, ఆలు బజ్జీ అయితే చాలా ఇష్టం. మా పిల్లలకి ఆలు బజ్జీ, ఆలు కర్రీ, ఆలుతో ఏం చేసి పెట్టండి తింటారు. పచ్చి ఆలు కూడా తినేస్తారు మా పిల్లలు, అంత ఇష్టం ఆలు అయితే. ఇప్పుడైతే బజ్జీ మా చిన్నదే టేస్ట్ చేసి ఎట్లున్నాయో చెప్ది. చాతి ఎలా ఉంది? తిని చెప్పు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.